హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్ స్టోరీ. ఇది జరిగింది అని కల్పనేం కాదు. మా చుట్టాల లైఫ్ లో ఇది ఒక స్టోరీలా జరిగింది. ఇది ఒక సినిమా తీస్తే ఒక 2 సినిమాలు అవుతుంది. నిజ జీవితంలోనే జరిగింది. మా రిలేటివ్ ఒక అమ్మాయి నాతో స్టోరీ అంతా మొత్తం చెప్పింది. అది నేను విన్న తర్వాత మీతో పంచుకుందాం అనేసి మాట్లాడుతున్నాను. మా చుట్టాల అమ్మాయికి ఒక 2 అమ్మాయిలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడైనా సరే సంబంధం చూస్తే బాగుండు అనేసి ఉండేవారు. వాళ్ళ ఆయన ఫ్రెండ్ ఒకతను వచ్చి రైల్వేలో జేఈ ఉన్నారు అనేసి చెప్పారు. చెప్తే సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, ఒకసారి అబ్బాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి అనేసి ఆవిడ అడిగారు. అడిగిన తర్వాత నెంబర్ ఇచ్చాక ఆవిడ మేడపైకి వెళ్ళి మాట్లాడారంట. మాట్లాడితే అబ్బాయి ఏమో నేను వాడిన ఫోనే 1,50,000 మీరు నాకు ఇవ్వలేరు అనేసి అన్నాడంట. సరే అనుకున్నారు. అనుకుంటే సరే బాబు అంటే అమ్మలేదు నాకు ఏవేవో చెప్పారట కస్టమర్స్ మా అబ్బాయి. అలాగే ఈవిడ కూడా అలా ఫోన్ చేస్తుండేది. అప్పుడప్పుడు ఫోన్లు చేశారు. అబ్బాయి అమ్మాయి అలా మదరు మాట్లాడుతుండేవారు. కానీ అమ్మాయి మాత్రం జాబ్ వచ్చిన తర్వాతే మ్యారేజ్ అన్నాడంట. అమ్మాయికి ఇష్టం లేదు మ్యారేజ్ అంటే. కానీ వాళ్ళ ఫాదరు మదర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, చిన్న అమ్మాయి కదా, ఏం తెలుసు మనం చెప్తే వింటాది అనేసి అనుకున్నారు. ముందుకెళ్ళాలనేసి మాట్లాడేవారు అబ్బాయితో. ఒకరోజు అబ్బాయి వాళ్ళ పిన్ని ఏమో ఇటు సైడ్ రిలేటివ్ అంటే వీళ్ళ చుట్టాలు ఊరు పక్కనే ఉన్నారంట. అటు సైడ్ మేము వస్తాము, అలా మీ ఇంటికి వస్తాము అని అబ్బాయి కాల్ చేశారంట. కాల్ చేస్తే ఈవిడేమో వద్దు ఇప్పుడేమో రావద్దు, మా అమ్మాయి జాబ్ వచ్చిన తర్వాతే అంటుంది. అంటే లేదండి అలాగ అంటారు పిల్లలు, తెలియదు, తర్వాత వాళ్ళే వింటారు, ఎలాగైనా సరే మేము చూడడానికి వస్తాము అనేసి అన్నారు. అనేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చారు. వచ్చేటప్పటికి అమ్మాయికి ఏమో అస్సలు 1% కూడా అమ్మాయికి ఇష్టం లేదు మ్యారేజ్ అంటే. అబ్బాయి ఎలాంటోడో కూడా అమ్మాయి చూడలేదు. పెరడ్ సైడ్ ఏమో డోర్ లాకేసి కూర్చున్నది. అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళు ఉన్నంతసేపు కూడా అమ్మాయి అటు సైడ్ వాటర్ కూడా తాగలేదు, అలా కూర్చుంది. అమ్మాయికి మ్యారేజ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఏదైనా జాబ్ వచ్చిన తర్వాతే మ్యారేజ్ చేసుకుంటాను అనేసి అనుకున్నది. కానీ వాళ్ళ అమ్మాయి ఏమో అనుకున్నదంటే చిన్న అమ్మాయి కదా తెలీదు, మేము చెప్తాము వింటాది అనేసి అనుకున్నారు. అనుకొని ఈయనేమో వచ్చిన వాళ్ళకి ఏమో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఏమో మర్యాదలు చాలా చక్కగా చేశారంట. చేసిన తర్వాత వాళ్ళేమో 8కి వచ్చి 12 వరకు ఇంకెళ్ళటం లేదు. ఇదేదో బాగున్నట్టుంది సంబంధం, మంచి ఫ్యామిలీ లాగా ఉంది, బాగా ఆస్తిపోస్టులు ఉన్నట్టున్నాయి అనేసి అలాగ వచ్చిన వెంటనే వెళ్ళిపోతామనేసి వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళిపోతామనేసి అన్న అబ్బాయి మరి వెళ్ళలేదు. భోజనం కూడా ఇక్కడే చేశారు. టిఫిన్ చేశారు, వచ్చాక తర్వాత భోజనం చేశారు. చేసిన తర్వాత వెళ్ళిపోయారు. వీళ్ళేమో కాల్ చేస్తుండడం, మాట్లాడడం, అమ్మాయి ఏమంటుంది, అమ్మాయి నచ్చుతుందా, అమ్మాయి మాట్లాడుతుందా, అమ్మాయి మారుతుంది, మీరు అలా కంటిన్యూ చేస్తే అమ్మాయి మారుతుంటది అనేసి అబ్బాయి అలా కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ మదర్కి. అలాగ పగలు రాత్రి అలా మదర్ మాట్లాడేవారు. ఎందుకంటే తల్లి లేని పిల్లడు కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, శుభ్రంగా వింటారు ఉంటారు అనేసి అనుకున్నది. కానీ అమ్మాయి 1% కూడా అమ్మాయికి అస్సలు నచ్చలేదు. అబ్బాయి ఎలాంటి కూడా అమ్మాయి చూడలేదు కూడా. అలాగ స్టోరీ అలా జరిగింది. జరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఏమో మరి అమ్మాయి చేసుకోనంటే చేసుకోను అని చెప్పేసింది. అయినా సరే అమ్మాయి అలా మదర్కి ఏమో బండి యాక్సిడెంట్లో తల ఫ్రాక్చర్ అయ్యింది. 13 కుట్లు పడ్డాయి. ఆ విషయం అబ్బాయికి తెలిసి అబ్బాయి వాళ్ళ ఫాదరు మళ్ళీ వచ్చారు. మార్నింగ్ 6 గంటకు వచ్చారు. వచ్చి ఒక 10 రకాల పళ్ళు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత అబ్బాయి ఏమో వాళ్ళ మదర్ దగ్గర కూర్చొని ఏడ్చాడు. అమ్మలాగా ఉండేది, ఇలాగ ఫ్రాక్చర్ అయింది తల, ఎలాగా ఏంటి అనేసి. తర్వాత ఏమో అమ్మాయి వాళ్ళ మదర్ కూడా చాలా బాధపడ్డారు. అంటే అలాగా మనసులు బాగా కలిసిపోయి దగ్గర వాళ్ళలాగా అయిపోయారు. తల్లి లేని పిల్లడు కదా అన్నట్టుగా ఉండేది. అలా మాట్లాడుకుంటూ ఏడ్చారు. మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత అప్పటికేమో ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి, వీడికి ఏమో ఈ తలకి దెబ్బ తగలడం వాళ్ళ చెల్లి గారి ఫ్యామిలీ వీళ్ళింట్లో ఉంది. వీళ్ళింట్లో ఉంటప్పుడు అప్పుడేమో వాళ్ళ చెల్లి కూతుర్నేమో అబ్బాయి చూశాడు.
చూశాడు. చూడు బాబు అనేసి మా చెల్లి కూతురు, మా అమ్మాయి చేసుకోకపోతే మా చెల్లి కూతురునైనా చేసుకుందావా అనేసి అంటే నవ్వేశాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి కూడా నవ్వేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి పేరేమో సంతు. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు పేరు సంతు. ఈ అమ్మాయి ఏమో మరి చేసుకోను అనేస్తుంది సంతు. నువ్వు ఎలాగైనా సరే వేరే సంబంధం చూసుకో బాబు, లేనప్పుడు వాళ్ళ చెల్లి కూతురు కూడా ఉంది కదా, ఆ అమ్మాయిని నువ్వు చేసుకో, వాళ్ళు ఇస్తారు. అమ్మాయి కూడా డిగ్రీ చదివింది, అంతా చదువుకి అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు చేసేస్తారు బాబు మ్యారేజ్ అనేసి అంటే, అచ్చే వద్దండి, ఈ మీ సంతకే నేను తాతను అనుకుంటున్నాను, 14 13 సంవత్సరాలు డిఫరెన్స్ తేడా, అలాంటిది ఇంకా ఈ సంతుకును ఆ పిల్లకి ఆ రాధాకును సంవత్సరం తేడా అంటున్నారు, ఇంకా తాతలాగా ఉంటది, వద్దండి అది బాగోదు కూడా అనేసి అన్నారు. అలాగేం ఉండదు బాబు, విలేజ్ సైడ్ పెద్దగా ఏజ్లు డిఫరెన్స్ ఉండదు, ఏజ్లకి అని చూడరు, భవిష్యత్తును చూసుకుంటారు అనేసి నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఏమో మా ఫ్యామిలీ అంతా, మరి మా అమ్మాయి ఏమో ఇలాగ నచ్చదు, చేసుకోదు, మీరు ఆ రాధాని ఏమో చేసుకుంటే బాగుండు అనేసి అంటే, లేదు లేదు, వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు అస్సలు బాగోదు, మాకు గౌరవం ఉండదు కూడాను, రేపు ఏ ఫంక్షన్లో నాకు కలిసినా సరే వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు అని నాకు చీపుగా చూస్తారు, అలాంటిది మేము అస్సలు అటు సైడ్ వెళ్ళము, మీ సైడే రాము అని అనేసాడు. అనేసిన తర్వాత అలాగున్న తర్వాత ఈ అమ్మాయి ఏమో వాళ్ళ చెల్లికి కాల్ చేసింది. ఇలా తర్వాత స్టోరీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.